అందరికీ నమస్కారం. ఇది మీ తెలుగు టెక్. ఇది చూసారంటే మనం వివో Y21 ఒక అన్బాక్సింగ్ అండ్ ఓవర్‌వ్యూ వచ్చి చూడబోతున్నాం. సో, ఇదే మనకి వివో Y21 ఒక బాక్స్ అని చెప్పొచ్చు. ఫ్రంట్‌లో చూసారంటే మనకి Y21 ఒక పిక్చర్ వచ్చి ఇచ్చారు. 4 జీబీ ర్యామ్, 64 జీబీ వేరియంట్ వచ్చి మనకి పంపించారు. సో, 4 జీబీ ర్యామ్, 64 జీబీ అని చెప్పి రాసున్నారు. వెనకాల పక్క చూసారంటే మనకి స్పెసిఫికేషన్స్ అంతా ఇచ్చారు. ప్రైసింగ్ వచ్చి మనకి డాష్ వచ్చి చేస్తున్నారు. ఎందుకంటే ఇది వచ్చి ఒక రివ్యూ యూనిట్. ప్రైసింగ్ చూసారంటే మీరు 13,990 రూపీస్‌కి 4 జీబీ ర్యామ్, 64 జీబీ వచ్చి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడొచ్చి బాక్స్ ఓపెన్ చేసినాక ఫస్ట్ చూసారంటే బాక్స్ లోపల మనకి వివో అని చెప్పి ఇంకొక బాక్స్ వచ్చి ఉంది. సో, ఈ బాక్స్ లోపల ఏముంది అని చెప్పి మనం ఇప్పుడు చూస్తాము. సో, బాక్స్ లోపల చూసారంటే ఫస్ట్ వచ్చి మనకి ఈ ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్, దాని తర్వాత వారంటీ ఇన్ఫర్మేషన్ గురించి అంతా డాక్యుమెంటేషన్స్ వచ్చి ఇచ్చారు. సో, అదొచ్చి మనం పక్కన పెట్టేస్తాం. నెక్స్ట్ ఏమి ఇచ్చారు అని చూసారంటే ఒక టీపీయూ కేస్ వచ్చి ఇచ్చారు. ఒక బేసిక్ అయిన ఒక టీపీయూ కేస్ అని చెప్పి మనం చెప్పొచ్చు. నెక్స్ట్ చూసారంటే ఇదే మనకి వివో Y21 ఒక ఫోను. సో, వెనకాల చూసారంటే మనకి ప్లాస్టిక్ బ్యాకే ఇచ్చారు. బట్ చూడడానికి చూసారంటే ఫోన్ చాలా అందంగా ఉంది. అదేలాగా వెయిట్ చూసారంటే మనకు ఒక 180 గ్రామ్సే. సో, లైట్‌గా వచ్చి ఉంది. నెక్స్ట్ చూసారంటే మనకు ఒక 18 వాట్ ఫాస్ట్ ఛార్జర్ వచ్చి ఇచ్చారు. అవునండి, మనకి 18 వాట్ మాత్రమే ఇచ్చారు. లాస్ట్‌గా ఒక యూఎస్బీ టైప్ సి కేబుల్ వచ్చి మనకి ఇచ్చున్నారు. సో, ఇప్పుడు చూసారంటే మనం ఫోన్‌ని ఒక ఓవర్‌వ్యూ వచ్చి చూద్దాము. సో, ఇదే మనకి వివో Y21 ఫోన్ వచ్చి మనకి లైట్‌గానే ఉంది. బట్ వెనకాల చూసారంటే మనకి ఫుల్‌గా ప్లాస్టిక్ బ్యాక్ ఇచ్చారు. ప్లాస్టిక్ ఫ్రేమ్ వచ్చి ఇచ్చారు. కేస్ వచ్చి మనం వేసి చూద్దాము. సో, ఇప్పుడు వచ్చి మనం కేస్ వచ్చి అప్లై చేస్తాము. కేస్ వేసినాక చూసారంటే ఒక బేసిక్ క్వాలిటీ టీపీయూ కేసే ఇచ్చారు. సో, ఓకే అయిన క్వాలిటీ అని చెప్పి మనం చెప్పొచ్చు. సో, ఇప్పుడు వచ్చి మనం ఈ ఫోన్‌ని పవర్ ఆన్ వచ్చి చేస్తాము. సో, మీరు చూడొచ్చు వివో పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని చెప్పి మనకి చూపిస్తుంది. ప్లస్ ఒక హ్యాప్టిక్ ఫీడ్‌బ్యాక్ వచ్చి మనకి ఇచ్చింది. సో, ఇప్పుడు చూసారంటే మనం ఫోన్ సెట్ చేసి వచ్చే లోపల ఫోన్ ఒక స్పెసిఫికేషన్స్ అంతా, బటన్ ప్లేస్‌మెంట్స్ అంతా చూద్దాము. వెనకాల పక్క చూసారంటే మనకి 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. అల్ట్రా వైడ్ కెమెరా అంతా దీంట్లో లేదు. 2 మెగాపిక్సెల్ మనకి మ్యాక్రో సెన్సార్ వచ్చి ఇచ్చారు. వివో బ్రాండింగ్ వచ్చి ఇచ్చారు. వెనకాల పక్క చూసారంటే ప్లాస్టిక్ బ్యాక్ వచ్చి ఉంది. ప్లస్ మనకి ఆ డ్యూయల్ ఫ్లాష్ వచ్చి ఇచ్చారు. దీంట్లో వచ్చి మనకి హీలియో P35 ప్రాసెసర్ వచ్చి మనకి ఇచ్చారు. దట్ ఈస్ మీడియాటెక్ హీలియో P35 ప్రాసెసర్ వచ్చి ఇచ్చారు. ఫ్రంట్లో చూసారంటే మనకి 6.5 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్ప్లే వచ్చి ఇచ్చారు. అవునండి, డిస్ప్లేలో ఖచ్చితంగా కాస్ట్ కటింగ్ వచ్చి చేస్తారు. ఇక్కడ వచ్చి మనకి ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్ప్లే లేదు. 720p డిస్ప్లే మాత్రమే ఇచ్చారు. అవునండి, మనకి 720p డిస్ప్లే మాత్రమే ఇచ్చారు. ప్లస్ చూసారంటే మనకి ఓల్డ్ స్కూల్‌లో ఆ నాచ్ వచ్చి ఇచ్చారు. సో, ఆ ఓల్డ్ స్కూల్ స్టైల్ నాచ్‌లో చూసారంటే మనకి ఒక 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వచ్చి ఇచ్చారు. నెక్స్ట్ చూసారంటే మనకి కింద. సో, కింద ఏమేమి ఉంది చూసారంటే ఫస్ట్ వచ్చి కింద ఒక స్పీకర్ గ్రిల్ వచ్చి ఇచ్చున్నారు. మంచి విషయం, మనకి యూఎస్బీ టైప్ సి పోర్ట్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి కాస్ట్ కట్ చేసి మైక్రో యూఎస్బీ వచ్చి లేదు. ప్లస్ మనకు ఒక మైక్రోఫోన్ పోర్ట్ వచ్చి ఇచ్చారు. ప్లస్ మనకి హెడ్ ఫోన్ జాక్ వచ్చి ఇచ్చారు. సో, దీంట్లో బ్యాటరీ కెపాసిటీని తీసుకున్నారంటే 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. ప్లస్ ఆ యూఎస్బీ టైప్ సి పోర్ట్లో ఇచ్చారంటే 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చి మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి మనకి ఫన్ టచ్ వాయిసే వచ్చి ఇస్తున్నారు. దట్ ఇస్ బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 11 అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసారంటే పైన పక్క మనకి సిమ్ ట్రే వచ్చి ఇచ్చారు. దీంట్లో చూసారంటే 64 జీబీ వేరియంట్ అమ్ముతున్నారు, 128 జీబీ వేరియంట్ అమ్ముతున్నారు. సో, మీరు ఏ వేరియంట్ కొన్నా మీకు వచ్చి ప్రాబ్లం ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే దీంట్లో చూసారంటే మీరు 2 నానో సిమ్ వేసుకోవచ్చు. ప్లస్ డెడికేటెడ్ అయిన మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ వచ్చి మనకి ఇచ్చారు. సో, 1 టీబీ వరకు మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అని చెప్పి మనకి వివో అని చెప్తున్నారు. సో, ఖచ్చితంగా చూసారంటే మీకు స్టోరేజ్ వచ్చి ఎటువంటి ఒక ప్రాబ్లంగా మనకి ఉండదు. నెక్స్ట్ చూసారంటే రైట్ హ్యాండ్ సైడ్. సో, రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది చూసారంటే మనకి వాల్యూమ్ రాకర్స్ వచ్చి ఉంది. అదేలా చూసారంటే మనకి ఒక ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి ఇచ్చారు. సో, దీంట్లో వచ్చి మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. ఫ్రేమ్ చూసారంటే మనకి చూడడానికి మెటల్ లాగా ఉంది. బట్ ఫుల్గా చూసారంటే ప్లాస్టిక్ ఫ్రేమ్ ఇచ్చారు. సో, ఫ్రేమ్ వచ్చి మనకి ప్లాస్టిక్, అదేలా చూసారంటే మనకి బ్యాక్ కూడా ప్లాస్టికే వచ్చి ఇచ్చారు. నెక్స్ట్ చూసారంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చి మనకి శుద్ధంగా చూసారంటే ఏమీ లేదు. ఫుల్గా చూసారంటే ఆ ప్లాస్టిక్ ఫ్రేమ్ మాత్రమే ఉంది. సో, ఇప్పుడు వచ్చి మనం బటన్ ప్లేస్మెంట్స్, దాని తర్వాత స్పెసిఫికేషన్స్ ఫుల్గా వచ్చి చూస్తాము. సో, నేను చూసారంటే సాఫ్ట్వేర్ని వచ్చి సెట్ చేస్తాను. సో, నెక్స్ట్ చూసారంటే మనం సాఫ్ట్వేర్ ఓవర్వ్యూనే వచ్చి ఇప్పుడు మనము చూద్దాము. సో, ఇప్పుడు చూసారంటే నేను సాఫ్ట్వేర్ని వచ్చి సెట్ చేసేసాను. సో, దీంట్లో చూసారంటే మనకి ఫన్ టచ్ ఓఎస్ఏ వచ్చి ఇస్తున్నారు. సో, ఫన్ టచ్ ఓఎస్ అన్ని వివో ఫోన్స్లో చూసి అదే ఫన్ టచ్ ఓఎస్ 11 బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 11 మనకు వచ్చి ఇస్తున్నారు. ఫస్ట్ చూసారంటే బ్లోట్వేర్. సో, దీంట్లో చూసారంటే మనకి బ్లోట్వేర్ వచ్చి చాలా బ్లోట్వేర్ వచ్చి మనకి ఇచ్చున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసారంటే షేర్ చాట్ అప్లికేషన్ ఉంది, ఫోన్పే ఉంది, మోజ్ అని చెప్పి ఒక అప్లికేషన్ వచ్చి ఇచ్చారు, స్నాప్ చాట్ అప్లికేషన్ వచ్చి ఇచ్చారు. ఇట్లా చూసారంటే మనకి చాలా అప్లికేషన్స్, ఫేస్బుక్ అప్లికేషన్ ఉంది. అది కాకుండా మనకి హాట్ గేమ్స్ అని చెప్పి ఒక ఇది ఉంది. దాని తర్వాత చూసారంటే హాట్ యాప్స్ అని చెప్పి మనకు ఒక విషయం వచ్చి ఉంది. సో, అన్ని చూసారంటే మనకి ఇచ్చున్నారు. బట్ ఒక్క మంచి విషయం ఏంటని చూసారంటే ఆ బ్లోట్వేర్ ఇచ్చి ఉండకూడదు. బట్ బ్లోట్వేర్ ఇచ్చినా కూడా మనకి చూసారంటే అది వచ్చి మీరు అన్ఇన్స్టాల్ వచ్చి చేసుకోవచ్చు. సో, అది వచ్చి మనకి ఓకే అని చెప్పాలి. సో, అన్ఇన్స్టాల్ వచ్చి మీరు ఖచ్చితంగా వచ్చి చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ చూసారంటే దీంట్లో ఫోన్ అప్లికేషన్, దాని తర్వాత మెసేజింగ్ అప్లికేషన్. సో, చాలామంది అడిగే విషయం ఏంటని చూసారంటే ఫోన్ అప్లికేషన్, దాని తర్వాత మెసేజింగ్ అప్లికేషన్ వచ్చి ఏం యూజ్ చేస్తున్నా అని చెప్పి అడుగుతున్నారు. సో, దీంట్లో చూసారంటే మనకి డిఫాల్ట్ అయిన గూగుల్ ఫోన్ అప్లికేషన్ ఇచ్చారు. అదేలా చూసారంటే
చూసారంటే గూగుల్ మెసేజింగ్ అప్లికేషన్ ఇచ్చారు. సో వివో ఒక ఫోన్ అప్లికేషన్, దాని తర్వాత చూసారంటే వివో ఒక మెసేజింగ్ అప్లికేషన్ వచ్చి లేదో మనకి టిపికల్ అయిన గూగుల్ అప్లికేషన్సే మనకి ఇచ్చారు. అది కాకుండా చూసారంటే గూగుల్ వచ్చి ఏమేమి ప్రీ ఇన్‌స్టాల్డ్ అప్లికేషన్స్ ఇస్తారో అవన్నీ మనకి ప్రీ ఇన్‌స్టాల్డ్‌గా ఇచ్చారు. సో బ్లోట్‌వేర్ మాత్రం కొంచెం ఉంది. ఆ బ్లోట్‌వేర్ మాత్రం మీరు వచ్చి ఖచ్చితంగా అన్‌ఇన్‌స్టాల్ వచ్చి చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసారంటే ఇప్పుడు మనం సెట్టింగ్స్‌కెళ్తాం. సెట్టింగ్స్‌కెళ్ళి ఆండ్రాయిడ్ వెర్షన్ అంతా ఫుల్ డీటెయిల్స్ వచ్చి మనం ఇప్పుడు చెక్ చేద్దాము. సో ఇప్పుడు చూసారంటే మనం సెట్టింగ్స్‌కెళ్తాము. సెట్టింగ్స్‌కెళ్ళి అబౌట్ ఫోన్‌కొచ్చి వెళ్దాము. సో అబౌట్ ఫోన్‌కి వెళ్ళి మనం ఇప్పుడు వచ్చి ఫుల్‌గా వచ్చి చెక్ చేద్దాం. ఆండ్రాయిడ్ వెర్షన్ చూసారంటే మనకి ఆండ్రాయిడ్ వెర్షన్ 11 అని చెప్పి రాసుంది. అవునండి, మనకి లేటెస్ట్ అయిన ఆండ్రాయిడ్ వెర్షన్ ఇచ్చారు. సో అక్కడ వచ్చి ఎటువంటి ఒక ప్రాబ్లమ్ లేదు. ఆండ్రాయిడ్ వెర్షన్ 11 మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి ఇస్తున్నారు. సో ఫన్ టచ్ ఓఎస్ 11 బేస్డ్ ఆన్ మనకి ఆండ్రాయిడ్ 11 వచ్చి ఇచ్చారు. నెక్స్ట్ చూసారంటే స్టోరేజ్, దాని తర్వాత ర్యామ్ అంతా ఎంత ఉందని చెప్పి మనం చూద్దాము. సో ఇప్పుడు చూసారంటే మనం స్టోరేజ్ దానికి వచ్చి మనం వెళ్తాము. సో సెట్టింగ్స్ మెనూతో చూసారంటే ఫుల్‌గా ఫన్ టచ్ ఓఎస్ మెనూ అని చెప్పాలి. సో ఇప్పుడు చూసారంటే మనం ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసారంటే మనకి స్టోరేజ్ వచ్చి ఇది 64 జీబీ వేరియంట్, 18.47 జీబీ వచ్చి యూస్డ్‌గా ఉంది. సో మీతో వచ్చి మీకు ఫ్రీగా ఉంది. బట్ స్టోరేజ్ వచ్చి మీకు ప్రాబ్లమే ఉండదు. ఎందుకంటే మీకు డెడికేటెడ్ అయిన మెమరీ కార్డ్ స్లాట్ వచ్చి ఇచ్చారు. సో స్టోరేజ్ వచ్చి మీకు ఖచ్చితంగా ప్రాబ్లమ్‌గా ఉండదు. ర్యామ్ చూసారంటే మనకి 4 జీబీ ర్యామ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి ఇచ్చారు. అది కాకుండా ఎక్స్టెండెడ్ ర్యామ్ వచ్చి మీరు 1 జీబీ వరకు యాడ్ చేసుకోవచ్చు. సో 4 జీబీ వచ్చి మీకు ఫిజికల్ ర్యామ్ ఉంది. 1 జీబీ వచ్చి ఎక్స్టెండెడ్ ర్యామ్ వచ్చి ఉంది. సో ఇది వచ్చి ఒక మంచి విషయం అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పాలి. ఇది కాకుండా చూసారంటే మిగతా ఫీచర్స్ అన్నీ చూసారంటే ఫన్ టచ్ ఓఎస్‌లో ఉండే అన్ని ఫీచర్స్ మనకు అలాగే ఇచ్చారు. సిస్టమ్ అప్డేట్‌లో మీరు చూడొచ్చు ఫన్ టచ్ ఓఎస్ యువర్ సిస్టమ్ ఇస్ అప్డేటెడ్ అని చెప్పి చూపిస్తుంది. సో లేటెస్ట్ అయిన సాఫ్ట్‌వేర్‌లోనే మనకు వచ్చి ఇచ్చున్నారు. సో ఫీచర్స్ అన్నీ చూసారంటే టిపికల్ అయిన ఫన్ టచ్ ఓఎస్ ఫీచర్స్ అన్నీ వచ్చి మనకి ఇచ్చున్నారు. నెక్స్ట్ చూసారంటే ఫింగర్ ప్రింట్ స్కానర్. సో దీంట్లో చూసారంటే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, వెనకాల ఫింగర్ ప్రింట్ స్కానర్‌లో లేదు, సైడ్‌లో మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. సో పవర్ బటన్‌లోనే ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి మనకి ఎంబెడ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూసారంటే డిఫాల్ట్ అయిన సెట్టింగ్స్‌లోనే మనం వాడుతున్నాం. దట్ ఈస్ టచ్ చేసిన వెంటనే ఓపెన్ అయ్యేలాగా మనం వాడుతున్నాం. కొన్నిసార్లు చూసారంటే ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి మనకి స్లోగా ఉండేలాగా ఖచ్చితంగా వచ్చి ఫీల్ అవుతుంది. సో డిఫాల్ట్ అయిన సెట్టింగ్స్‌లో ఇలా ఉంది. సో సెట్టింగ్స్‌లో పోయి మనం ఫింగర్ ప్రింట్ స్కానర్ సెట్టింగ్స్ మార్చినాక ఫాస్ట్‌గా అవుతారని చెప్పి మనకు తెలియలేదు. అది నేను మళ్ళీ చెక్ చేసి చూస్తాను. బట్ ఇప్పుడు చూసారంటే డిఫాల్ట్ అయిన సెట్టింగ్స్‌లో కొంచెం వచ్చి ఫింగర్ ప్రింట్ స్కానర్ మనకి స్లోగానే ఉంది. నెక్స్ట్ చూసారంటే మనం కెమెరా అప్లికేషన్‌కి వచ్చి వెళ్తాము. సో టిపికల్ అయిన వివో కెమెరా అప్లికేషన్ ఇచ్చారు. వెనకాల పక్క చూసారంటే మనకి ఖచ్చితంగా కాస్ట్ కటింగ్ వచ్చి చేస్తున్నారు. 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇచ్చి అల్ట్రా వైడ్ వచ్చి మనకి ఇయ్యలేదు. అది కాకుండా మనకి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ మాత్రమే వచ్చి ఇచ్చారు. ఫ్రంట్‌లో చూసారంటే మనకి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వచ్చి ఇచ్చున్నారు. సో మోడ్స్‌ని తీసుకున్నారంటే మీకు ఫోటో మోడ్, వీడియో మోడ్, పోర్ట్రేట్ మోడ్, పానోరమా, ప్రో మోడ్ అని చెప్పి అన్ని మోడ్స్ మనకు వచ్చి ఇచ్చారు. వీడియో మోడ్‌లో చూసారంటే మీరు చూడొచ్చు వీడియో మోడ్‌లో వచ్చి మనకి బ్యాక్ కెమెరాలో మీరు 1080p 30 fps వచ్చి క్యాప్చర్ చేసుకోవచ్చు. ఫ్రంట్‌లో చూసారంటే 1080p 30 fps వచ్చి మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్‌లో 1080p 30 fps ఇస్ ఫైన్ అని చెప్పాలి. బ్యాక్‌లో చూసారంటే మనకి 4K 30 fps ఉండుంటే బాగుంటుంది. బట్ ఈ ఫోన్‌లో చూసారంటే మీరు మాక్సిమంగా 1080p 30 fps ఒకటే క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా కెమెరా కొంచెం కాస్ట్ కటింగ్ చేస్తున్నారు. సో డిస్ప్లేలో చూసారంటే మనకి 720p డిస్ప్లే వచ్చి ఇచ్చారు. అదేలా చూసారంటే ఇక్కడ కూడా మనకి కెమెరాలో కూడా కొంచెం కాస్ట్ కటింగ్ వచ్చి ఖచ్చితంగా వచ్చి చేశారు. సో ఇప్పుడు చూసారంటే మేము కొన్ని కెమెరా శాంపుల్స్ అంతా తీసుకున్నాము. ఆ కెమెరా శాంపుల్స్ అంతా మనము చూద్దాము. సో ఇదే చూసారంటే వివో Y21లో క్యాప్చర్ చేసిన ఒక కెమెరా శాంపుల్స్ అని చెప్పి చెప్పాలి. సో ఈ కెమెరా శాంపుల్స్ గురించి నేనేమనుకుంటున్నాను చూసారంటే ఫస్ట్ వచ్చి కలర్స్ వచ్చి మనకి న్యాచురల్గా ఉంది. ఎటువంటి ఒక ఓవర్ సాచురేషన్ లేదు. అదేలా చూసారంటే HDR పర్ఫార్మెన్స్ కూడా మనకి సూపర్గా ఉంది. బట్ కొన్నిసార్లు చూసారంటే కలర్స్ వచ్చి న్యాచురల్గా ఉంది అని చెప్పేసి కొంచెం మనకి వాష్డ్ అవుట్గా ఉందో అని చెప్పి నేను అనుకుంటాను. సో కొంచెం కాంట్రాస్ట్గా ఉంటే బాగుంటుంది. బట్ కొంచెం చూసారంటే వాష్డ్ అవుట్గా అనిపిస్తుంది. దట్ ఈస్ నా ప్రిఫరెన్స్ మాత్రమే ఆ కలర్ సైన్స్ వచ్చి. సో మీకు ఈ ఆ కలర్స్ గురించి ఏమనుకుంటున్నారో కింద వచ్చి కమెంట్ చేయండి. అది కాకుండా చూసారంటే కెమెరా సిమ్స్ ఫైన్ అని చెప్పాలి. సో ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వచ్చి మనకి సూపర్గా ఉంది. ఒక అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చి ఉంటే బాగుంటుంది. బట్ అల్ట్రా వైడ్ కెమెరా వచ్చి మనకి ఇవ్వకుండా జస్ట్ చూసారంటే మ్యాక్రో సెన్సార్ మాత్రమే ఇచ్చారు. నెక్స్ట్ చూసారంటే సెల్ఫీ కెమెరా. సో దీంట్లో మనకి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వచ్చి ఇచ్చారు. సెల్ఫీ కెమెరా ఎలా ఉంది అని అడిగారంటే సెల్ఫీ కెమెరా వచ్చి ఒక టిపికల్ అయిన వివో సెల్ఫీ కెమెరా అని చెప్పాలి. అవునండి, వివో అల్గోరిథమ్సే మనకి వాడేలాగా. సో టిపికల్ అయిన ఒక వివో సెల్ఫీ కెమెరానే. బట్ సెల్ఫీ కెమెరాలో ఒక చిన్న ప్రాబ్లం ఏంటి చూసారంటే పోర్ట్రేట్ మోడ్ వచ్చి నేను ఎనేబుల్ చేసినా కూడా బ్లర్ వచ్చి మనకి కొన్నిసార్లు తీసుకుంటుంది, కొన్నిసార్లు వచ్చి తీసుకోవడం లేదు. సో అది మాత్రం చూసారంటే మనకి అప్డేట్లో సరి చేస్తే సూపర్గా వచ్చి ఉంటుంది. సో ఈ వీడియోకి ఇంత వీడియో అయితే లైక్ చేయండి, నచ్చకపోతే అన్లైక్ చేయండి, ఎవరైనా క్వశ్చన్ కింద కమెంట్ చేయండి. బట్ మర్చిపోకుండా మన తెలుగు టెక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.